నా పేరు టి సుమలత. ఎస్ఎఫ్టీలో నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. అలాగే ఇక్కడ రెఫరల్ ల్యాబ్ అండి. ఇదంతా ఏంటంటే ఎన్ఏబుల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్, అలాగే ఫీడ్ ల్యాబ్, వాటర్ అండ్ సాయిల్ మేనేజ్మెంట్ ల్యాబ్, పీసీఆర్ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తాము. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ ఇస్తాము, స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇన్ సర్వీస్ 6 months ట్రైనింగ్ ఇస్తాము. అలాగే 1 year టెండర్ కమ్ డ్రైవర్ కోర్సులో 1 year కోర్స్ ఉంది. అలాగే బేసిక్గా వాళ్ళని తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కూడా మనం తీసుకుంటాము. వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్గా నిర్ణయించాము. అంటే వాళ్ళకి రాయడము చదవడం అనేది కంపల్సరీగా రావాలి కాబట్టి టెండర్ కమ్ డ్రైవర్ కోర్సులో స్టూడెంట్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 72 బ్యాచ్లు జరిగాయి. ఇది ఇప్పుడు 73వ బ్యాచ్ జరుగుతుంది. ఇందులో 22 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. అందులో తెలంగాణ అండ్ ఏపీ కూడా ఉంటారు. ఏపీ స్టూడెంట్స్కి అలాగే స్టైఫండ్ కూడా ఇవ్వడం అవుతుంది. అలాగే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళకి, వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకుంటారు. అలాగే డిపార్ట్మెంటల్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ వాళ్ళు 6 months కంపల్సరీగా ఉంటుందండి. అంటే రిక్రూట్ అయినా సరే, లేకపోతే కొత్తగా రిక్రూట్ అయినా సరే, పాత వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు కూడా ఇక్కడ కంపల్సరీగా 6 months ట్రైనింగ్ అనేది అవ్వాలి. దాన్ని ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని వాళ్ళకి ప్రొఫెషన్ డిక్లరేషన్ కానీ ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కువ స్కిల్ ఓరియంటెడ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ చాలామంది ఆక్వాకల్చర్ స్టూడెంట్స్ అయితే, మేము కాలేజ్ స్టూడెంట్స్ అయితే కూడా ఇక్కడ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ల్యాబ్లో చేస్తుంటారు. బిఎంపిఎస్ అంటే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి కాబట్టి మనం ఆక్వా ఫార్మర్స్కి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. అలాగే హైజీనిక్ మెయింటెనెన్స్ అంటే మన బోట్లు వెళ్ళేటప్పుడు ఎలాగా హైజీనిక్ మెయింటైన్ చేయాలి, సైక్లోన్ డిజాస్టర్స్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తాము. అలాగే గోస్ట్ నెట్టింగ్ అంటే వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే పని చేయని వాళ్ళని అన్నిటి కూడా లోపల వేసేసి వచ్చేయడం వలన దాంట్లో మనకి నష్టం జరుగుతుంది. తాబేళ్ళు కానీ చేపలు కానీ అందులో ఉండిపోయి ఎక్కువ వాళ్ళు సముద్రంలో ఉండిపోతున్నాయి. ప్లాస్టిక్ అనేది సముద్రంలో ఉండకుండా ఆ వేస్ట్ని మళ్ళీ తీసుకొచ్చి మన ల్యాండింగ్ సెంటర్లోనే ఉంచాలి అనేది మేము ఇక్కడ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంటాము. రీసెంట్గా ఏ ట్రెండ్స్ వస్తే, ఏమైనా టెక్నాలజీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏమైనా వస్తే మా ఎస్ఐఎఫ్టీలో ట్రైనింగ్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఫార్మర్స్కి. అలాగే ఫిషర్ ఉమెన్కి కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు, పొళ్ళు చేయడం, ఇన్నోవేటివ్గా ఏమైతే టెక్నాలజీ వచ్చిందో అది వాళ్ళకి కూడా ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్స్ ఇస్తామండి. అలా ల్యాబ్స్లో కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాము. ల్యాబ్లో ఏమేమి చేస్తే ఏం బాగుంటుంది దాని మీద, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కూడా, హ్యాచరీస్లో కూడా కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్స్తో వాళ్ళు కూడా ఈ హ్యాచరీస్లో వాటిలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అది కూడా మాకు ఎంతో సంతోషమైన విషయం. అలాగే ఇప్పటి వరకు మనకి టెండర్ కమ్ డ్రైవర్ కోర్సులో 3131 మంది ట్రైనింగ్ అయ్యారు. వీళ్ళకి కూడా ఈ టూరిజం కానీ, వాటర్ యూజర్స్లో కానీ జాబ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రైనింగ్స్, ఇక్కడ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇక్కడ జాబ్ వచ్చిందండి. లాస్ట్ 72 బ్యాచ్లో చాలామంది తెలంగాణ దేంట్లో జాబ్స్ తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. చాలామంది ఉద్యోగాలు అయితే పొందుతున్నారు. ఇది టెక్నికల్ కోర్సు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు 73 బ్యాచ్ రన్ అవుతుంది. ఈ ఎస్ఎఫ్టీలో ఉన్న ఈ సర్వీసెస్ అన్నింటినీ ఎక్కువ రైతులు కానీ, ఫ్రెష్ వాటర్ ఫార్మర్స్ కానీ, అలాగే ఫిషర్ ఉమెన్ కానీ అందరూ కూడా ఈ సర్వీసెస్ని, ఎస్ఎఫ్టీలో జరుగుతున్న ల్యాబ్ సర్వీసెస్ ఏంటి, ట్రైనింగ్స్ అయితే ఏంటి, అవగాహన సదస్సులు అయితే అన్నిటినీ కూడా ఈ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టులో మనకి టెండర్ కమ్ డ్రైవర్ కోర్సు పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము. దాంట్లో కూడా అప్లై చేసుకొని మన ఏపీ మత్స్యకార యూత్ కూడా ఈ సర్వీసెస్ని ఎస్ఎఫ్టీలో కాకినాడలో ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎస్ఎఫ్టీ కాకినాడకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందండి, 1800-425-1188. ఇది మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు కూడా అందుబాటులో ఉంటాము. మీకు ఏమైనా సాంకేతిక సలహాలు కానీ, ఏమైనా ఆక్వాకల్చర్కి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే సాంకేతిక సలహాలు రైతులకు కూడా ఇస్తాము. లేదా ఎవరైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఈ సర్వీసెస్ని కూడా ఎస్ఎఫ్టీ కాకినాడ నుంచి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.